వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ప్రజల్లో ఎక్కువ కాలం మనగలుగుతూ ఉంటాయి. మరి వారికి అందవలసిన సకల సౌకర్యాలు రాజకీయ నాయకుల నుంచి అందనప్పుడు వెంటనే ఓటమిని ఖచ్చితంగా చవిచూస్తూ ఉంటారు. బట్ బీజేపీ పార్టీ అనేది రాష్ట్రాల వర్గ కాదు, కేంద్రంలో ఎప్పటి నుంచో చక్రం తిప్పుతూ ఉంది. మరి అసలు పార్టీకి ఉన్న పర్ఫెక్ట్ సిద్ధాంతాలేంటి? ఈ సిద్ధాంతాలన్నీ కూడా వీళ్ళనుకున్న పర్సెప్షన్ ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాయా? రైట్, ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ రోహిత్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే రోహిత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం లక్ష్మి గారు. రోహిత్ గారు, ఈ లౌకికవాదం కానీ, మైనార్టీ హక్కులకు కానీ, మహిళా సాధికారతకి సంబంధించి కానీ స్పష్టంగా బీజేపీ వైఖరి ఏంటి? మైనారిటీలు మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఏం చేస్తారు అంటే మైనార్టీ ప్లేకార్డ్ పట్టుకుంటారు అన్నట్టు. ఒక మైనార్టీ ముసుగులో, మైనార్టీని అభివృద్ధి చేస్తున్న ముసుగులో వాళ్ళను అభివృద్ధి చేయరు, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లరు. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ప్రతి ఒక్క భారతీయుడు అభివృద్ధి చెందాలి అనేది వాళ్ళ లక్ష్యం. అది మైనార్టీ కానివ్వండి, మెజారిటీ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, లేదా ఏ ఇతర మతాల వారైనా కానివ్వండి, భారతీయుడిగా ఉన్నవాడు ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందాలి అనేది ఒక నేషనలిస్ట్ పార్టీ, జాతీయవాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఎంతైతే అభివృద్ధి చెందారో మైనార్టీలు, మీరు చెప్తున్న సోకాల్డ్ మైనార్టీలో, వేరే ఏ ప్రభుత్వంలో కూడా అంత సంస్కరణ కానీ వాళ్ళకి రాలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో గత 15 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక సరైన జీవన శైలి వాళ్ళు చూస్తున్నారు. కానీ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ ఒక మతతత్వ పార్టీగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే, బీజేపీ పార్టీ అంటే హిందూయిజం అంతే అన్నట్టుగా ఒక పోర్ట్రేట్ చేస్తున్న దాంట్లో నిజం లేదంటారా? అంటే ఒక భయం కూడా చాలా మందిలో నెలకొన్న ఇది కనిపిస్తుంది. అంటే బేసిక్గా ఆ ఇదిలోనే హైదరాబాద్లో మీకు ఒకవేళ అంటే విజయం అన్ని చోట్ల దక్కించుకున్న మీరు ఇక్కడ పర్టికులర్గా హైదరాబాదీలు ముస్లిమ్స్ వ్యతిరేకత అనేది కొంత మీకు మైనస్ పాయింట్ ఏందని అనుకోవచ్చు. అది చాలా 100% తప్పు అని చెప్తాను నేను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా మతతత్వం మనకు బయట ఏదైతే అపోజిషన్ పార్టీ ఉంటుందో వాళ్ళు ఎదుర్కోలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక, వాళ్ళు చేసే అభివృద్ధిని సహించలేక ఈరోజు ఒక మతతత్వ ముసుగులో మతతత్వ పార్టీ అనే రంగు పులిమాయించడం తప్పితే భారతీయ జనతా పార్టీకి నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్క భారతీయుడి అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ, పక్షపాత భారతీయుడు అభివృద్ధి చెందాలి అనే పక్షపాతంగా ఆ యొక్క తపనతోని పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పితే ఎక్కడ కూడా మతము అనేది మన దగ్గర ఉండదు. మొదటి విషయం. రెండవ విషయం, హైదరాబాద్కి సంబంధించి చూస్తే ఈరోజు మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాము ఎన్ని రకాల ఊచకోత, అది దాడులు కంటే కూడా ఊచకోత లాంటి పరిస్థితి. హిందువుల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఈ సమాజంలో భారతదేశంలో ఉన్న సోకాల్డ్ లౌకికవాదులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావు, ఎప్పుడు కూడా లేవు. ఎందుకు లేవు అంటే మనం ఉన్న ధర్మాన్ని పాటిస్తాం. మనం ఎక్కడ కూడా హిందుత్వము అనేది ధర్మము, మతం కాదు. కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి ఆ యొక్క లక్షణాలు మన లోపల లేవు. కానీ ఈరోజు ఇతర పార్టీలు ఏంటి అంటే ఒక హిందుత్వము, ఇది బీజేపీ అనేది హిందుత్వ పార్టీ, వీళ్ళని మద్దతు ఇవ్వద్దు అనేసి ఒక ప్రగల్భాలకు, ఒక ప్రలోభాలకు గురి చేస్తుంది ఈరోజు సమాజాన్ని తప్పితే. ఈరోజు ముస్లింలు కూడా మనం చూసుకుంటే 90% మంది ముస్లింలు మనకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు, ఇక పైన కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. రాష్ట్రాలే విజయాన్ని సొంతం చేసుకునే బీజేపీ తెలంగాణలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటారు? ఎందుకు అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమైందంటారు? కారణాలు ఏమై ఉండొచ్చు మీ పర్సెప్షన్ ప్రకారం? అంటే ఎప్పుడూ కూడా బీజేపీకి స్టాండర్డ్ పీపుల్ అనేది వాళ్ళు ఉంటారు. లోకల్లో పీపుల్ కానీ, నాయకులు కానీ, లేదంటే కార్యకర్తలు కానీ స్టాండర్డ్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు జపాంగ్లను చేర్చుకోవటం కానీ, పక్క పార్టీ వాళ్ళని ఇచ్చేయటం కానీ, ఇవేమైనా ఎక్కడైనా మైనస్ అయ్యాయని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ ఫెయిల్ అయిందని? మనకు బీజేపీ పార్టీలో మనం చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీ ఎన్నికలు 2020లో జరిగాయి. 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఆల్మోస్ట్ మనం 48 సీట్లు మొట్టమొదటిసారిగా జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లలో 48 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఉంది.
అదేవిధంగా మనకు 2023లో ఏదైతే ఎన్నికలు జరిగాయో తప్పకుండా అక్కడ కొంత నాయకత్వ చేంజెస్ జరిగాయి. నాయకత్వంలో కొన్ని మార్పులు జరగడం వల్ల ఆ టైంలో ప్రజలు ఎక్స్‌పెక్ట్ చేసిన నాయకత్వం అక్కడ లేదు. ఎట్ ది సేమ్ టైమ్ నాయకత్వ మార్పులు జరగడము, ప్రభుత్వానికి ఒక ఆల్టర్‌నేట్ అంటే ఇప్పుడు భారతీయ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. దాని ఫుల్ ఫార్మ్ కూడా అర్థం Yes, yes, కావట్లేదు. yes. సో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడగొట్టాలి అనేది ప్రజల మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు 2023 ఎన్నికలలో. దానికి ఆల్టర్‌నేట్‌గా 2022 నుంచే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ అంటే ఒక వ్యతిరేక భావన. ఒక నిజాం పరిపాలన ఎట్లుంటదో టీఆర్ఎస్ పరిపాలన అట్లుంటదని మనం క్లియర్‌గా చూసినాం. గత 10 ఏళ్ళు గాని, 10 ఏళ్ల వారి పరిపాలన. నిజాం పరిపాలన ఇంతకుముందు ఎట్లుంటుండే, ఎట్లా డిక్టేటర్‌షిప్ ఉండే అట్లాంటి డిక్టేటర్‌షిప్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం. అది అందరికి అర్థమైపోయింది ప్రజలకు. ప్రజలు మార్పును కోరుకున్నారు. మార్పుని కోరుకున్న సమయంలో ఒక చిన్న నాయకత్వ మార్పు జరగడము, కాన్ఫిడెన్స్ భారతీయ జనతా పార్టీ నేను కూడా ఒప్పుకుంటాను ప్రజల్లోకి ఇవ్వలేకపోయింది. దానివల్ల కొన్ని ఓట్లు తగ్గాయి తప్పితే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోలేదు. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో మాక్సిమం నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది. అయితే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ కొంత నాయకత్వం చూపించి అక్కడ మార్పులు చేయకపోవడము, భారతీయ జనతా పార్టీ అదే సమయంలో మార్పులు చేయడం వల్ల జరిగింది తప్పితే రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో కాదు పూర్తిగా దేశం మొత్తంలో కూడా ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే రోజులు ముందే ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. బీజేపీ అవలంబిస్తున్న విదేశాంగ విధానం ప్రపంచ దేశాల సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? మనం చూసుకుంటే కనుక విదేశాంగ శాఖకు సంబంధించి చాలా పటిష్టమైన ఈరోజు నాయకత్వము మన దేశంలో సంబంధించి ఉంది. ఎందుకు అంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. భారతదేశ అభివృద్ధి వైపు చూస్తున్నాయి. ప్రపంచంలో ఎలాంటి ఒక డిసిషన్ తీసుకోవాలన్నా అది ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కానివ్వండి, లేదా అమెరికా ఏదైనా డిసిషన్ తీసుకోవాలని కానివ్వండి, లేదా రష్యా వార్ కానివ్వండి, ఉక్రెయిన్కి సంబంధించింది ఏదిలో అయినా భారతీయులు తీసుకునే అంటే భారతీయ ప్రభుత్వం కానీ, భారతీయ నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రభుత్వం కానీ వారు తీసుకునే డిసిషన్కి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ డిసిషన్ మీద పూర్తి ప్రపంచ దేశాలు ఆధారపడి ఉన్నాయి. కానీ అదేవిధంగా మనం ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే కనుక అసలు మన భారతదేశాన్ని అసలు ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు. కనీసం ఈరోజు ప్రపంచ దేశాలు కనీసం మనల్ని లెక్క చేసి కనీసం మన ఒపీనియన్ కూడా అడిగేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు మన ఒపీనియన్ మీదనే పూర్తి ప్రపంచ దేశాలు ఉన్నాయి అనుకోవడానికి నిజంగా గర్వపడాలి యాక్చువల్గా ప్రతి భారతీయుడు కూడా. అంటే కంప్లీట్గా ఈ మధ్య కాలంలో మనకి కనిపించేవి ఎక్కువగా నేచురల్ కలామిటీస్ ఎక్కువైపోయినాయి. దానికి సంబంధించి అసలు పర్యావరణ సమతుల్యత కాపాడడానికి కానీ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఏదైనా అధిగమించడానికి ఒక స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి బీజేపీ ఎలాంటి ప్రణాళికలు చేపట్టబోతోంది? 100% అండి. మనకు ప్లాస్టిక్ వాడకం అని చూస్తూ ఉన్నాము. మన భారతీయ జనతా పార్టీ వచ్చిన 2014లో పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది. ఇప్పటికి కూడా బ్యాన్ చేస్తూనే ఉంది. ఏదైతే గ్రేడబుల్ ప్లాస్టిక్ ఉంటుందో దాన్ని మాత్రమే వాడాలి. డిగ్రేడబుల్ ప్లాస్టిక్ని మాత్రమే వాడాలి. గ్రేడబుల్ ప్లాస్టిక్ తీసేయాలి, పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ కూడా కవర్స్ కానీ అట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దు అనుకున్నాము. ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చేసింది ఇప్పుడు. లేదా పర్యావరణకు సంబంధించిన థీమ్తోని అంటే చెట్లు నాటడము అట్లాంటి వాటితోని చాలామంది వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అలా చాలామందిలో ఈరోజు ప్రజల్లో స్వయంగా కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినాక 2014 ఏదైతే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చిందో పర్యావరణం పైన కానీ పర్యావరణం పైన అవగాహన ఏదైతే క్రియేట్ చేసిందో ప్రజలలో దానిపైన ఈరోజు ప్రజలు ఇప్పటికీ కూడా చాలామంది ఆ యొక్క పర్యావరణానికి సంబంధించి ఆదుకోవాలి మనము అనేసి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనము అనేసి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలలో కూడా చాలా పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడింది దీనిపైన. రైట్ రోహిత్ గారు, మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో వ్యూయర్స్ చూశారు కదా, మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం.